అందరికీ నమస్కారం సార్. మేము పొద్దున 7 గంటలకు పోతే నైట్ 7-8 గంటల వరకు బావి దగ్గర ఉంటాం సార్. పిల్లల సెలవులు వచ్చినా పిల్లలు తల్లులు అందరం బావి దగ్గర పని చేసుకుంటూ ఉంటాం సార్. పిల్లలు ఇంటి దగ్గర ఉంచాం సార్. రాళ్ళు పడుతున్నాయి, మాకు డస్ట్ వస్తుంది, బోర్ బావులు ఊడిపోతున్నాయి. అరక కడితే పశువులు కూడా సౌండ్కు ఉంటలేదు సార్, అసలు బెదిరిపోతున్నాయి సార్. అరకతో గుంజుకోపోతే మా ఆయన కూడా కింద పడ్డాడు సార్. మొన్న దెబ్బ తగిలింది కాలుకు, ఇవాళ రాలేని పరిస్థితి వచ్చింది సార్ అతనికి. ఇట్లానే మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. క్రషర్ మిషన్ మాత్రం బంద్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మొత్తం ఆపేయాలి సార్, ఆపితేనే మాకు మేలు జరిగినట్టు అవుతుంది సార్. లేకపోతే మేము బతకలేము సార్. మేము సిటీలో ఉండి ఎక్కడ బతకలేము సార్. మేము కూలి చేసుకుంటే ఉన్న కొంచెం భూమిలో పంట వేసుకొని బతికే వాళ్ళం సార్. మాకు దయచేసి ఈ క్రషర్ మిషన్ ఆఫ్ చేసేలా మాకు సహకరించండి సార్ అందరూ. నమస్తే సార్. ఇక్కడ సంజయ్ రెడ్డి అనేటాయన ఒక నియంతగా వ్యవహరిస్తున్నాడు. నాకు ఎదురే లేదు, నాకు రాజకీయ అండ ఉంది. ఈ దినానికి ఇప్పుడు రాజకీయ అండ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు జరిగేది రాష్ట్రంలో అదే జరుగుతుంది. ఏదైనా బొమ్మిని తిమ్మని చేయొచ్చు. అలా ఉంది రాజకీయ వ్యవస్థ. రాజకీయ నాయకులు అండ ఉందంటే జనాలను బేరియచ్చు. ఆ రకంగా ఇప్పుడు జరుగుతుంది. అయితే ఈ భూమి క్రషర్ మిషన్ పెడతాపని చుట్టుపక్కల ఉన్న భూముల వాళ్ళని అందరిని అడిగి, నేను ఇట్లా పెడుతున్నాను, మీకేమైనా ఇబ్బంది అవుతుందా, ఏమైనా ఇబ్బంది ఉందా అని అడగాలి. ఎవరిని సంప్రదించలేదు. ఆఖరికి గ్రామ పంచాయతీలు కూడా సంప్రదించకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఉన్నాడు నాకు కలిసి, నేను వీరిని సస్యశ్యామలం చేద్దామనుకుంటున్నాను. ఈ క్రషర్ మిషన్ నాకు మీరు అడ్డబడిగా కొంటే ఏమిని అక్కడ ఆ గుట్ట ఏదైతే గుట్ట ఉన్నదో అక్కడ మంచి చెరువు తొలిచేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులకు నేను వాటర్ సప్లై చేస్తాను అని అన్నాడు. ఆయన కాలువ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు, ఎక్కడ మీ చెరువు ఏడ చేస్తాడు నాకు అర్థం కాలేదు. మీరు గుడ్డోళ్ళు, మీకేం పని లేదు. ఒక ఇండస్ట్రీస్ని ఊరికి వస్తే ఊరు ఎంత డెవలప్ అయింది మీకు తెలుసా? ఈ మాటలతోటి జనాలని కొంతమందిని బొమ్మ పెట్టారు. అసలు అది ఎంత పనిష్మెంట్ వస్తుంది అనేది జనాలకు తెలియదు కదా అప్పటికైతే. ఒకసారి పెట్టారు, పెట్టి తిరిగి అది మూత పడిపోయింది. మళ్ళీ రెండోసారి జనాలను కూడా ఉమ్మడిని సంప్రదించలేదు. పక్కకు సిరిపురము ఎలిమినేడు రాబారి ఉన్నది. ఈయన బాంబులు పేల్చేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. అక్కడికి పోయేటోళ్లకు ఎవరి మీద పడుతుందో రాయి తెలియదు. పక్కగా ఇప్పుడు ఎల్లంకి కాపర్తి అని ఉంటుంది. ఆ కాపర్తి నుంచి రోజు జనాలు అటు ఇటు వెళ్తుంటుంటారు. వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎలాంటి ఒక సైరన్ ఉండదు. ఆ పేల్చేటప్పుడు కూడా ఎవరికి ఏమైతే తెలియని పరిస్థితి అక్కడ జరుగుతుంది. అక్కడ మొత్తం వాతావరణం ఎట్లుంటుంది అంటే ఆ గుట్ట చుట్టూ ఇదివరకు లేనప్పుడు గొర్రెలు కానీ పశువులు కానీ ఆ గుట్ట చుట్టూ తిరిగి మేసేది. ఇప్పుడు ఆడ మేసే పరిస్థితి లేదు. మొత్తం ఆ గడ్డి మీద ఆ యొక్క డస్ట్ పడి ఆ పశువుని తింటే గొర్రెలు తిన్నా కానీ చచ్చిపోయే ప్రమాదం ఉంది. అసలు ఈ ప్రమాదాన్ని జనాలు ఇప్పుడు కళ్ళు చేసి బాగా గొడవ, ఇదివరకంతా గొడవ చేయలేదు. ఇప్పుడు చాలా యాక్టివ్ అయిపోయారు. ఊరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నది. ఇప్పుడు అక్కడ వాతావరణంలో అక్కడ కోతులు ఉండేది, నెమళ్ళు ఉండేది. ఇప్పుడు నక్కలు ఇవన్నీ అసలు మత్స్యం కూడా కనపడకుండా అయిపోయినాయి, నెమళ్ళు కూడా కనపడకుండా అయిపోయినాయి. ఏది జీవరాశులు అనేది ఆ ఏరియాలో లేకుండా పోయినాయి. ఇది అవకాశం ఇచ్చిన వాళ్ళకు మీరందరికీ నమస్కారం. మా ఊర్లో ఈ కంకర్ మిషన్ అనేది ఒక పెద్ద అలజడి సృష్టిస్తుంది. మొత్తం మాకు చుట్టుపక్కల మొత్తం ఒక 100-200 ఎకరాలు భూములు మొత్తం ఆగమైపోతున్నాయి. ఒక్కొక్క బ్లాస్టింగ్ చేస్తుంటే భయానకం. ఆ సైరన్ వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న గిట్ట అందరూ అక్కడే ఉంటారు. సైరన్ వచ్చినప్పుడు భయం అవుతుంది. మొత్తం అది పేలినప్పుడు భూమి అదిరి ఊర్లోకి ఇట్లా దాదాపు ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది ఊరు. ఆ పాత గోడలు ఏదైనా గోడలు ఉంటే మొత్తం అదురుతున్నాయి. దానివల్ల మేము చాలా భారీగా నష్టపోతున్నామండి.
మీరందరూ దయచేసి మా యందు ఉండి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. సిర్పురం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రషర్ మిషన్ వల్ల దాని పక్కనే మా భూమి, దానికి మాకు వచ్చేసి ల్యాండ్కు మనకు 1 ఫీటుగా బిగిన్ ఉండదు, మొత్తం ఒకటే గెట్టండి. మా వాళ్ళు అందులో పొలాలలో పనిచేసుకునేటప్పుడు బ్లాస్టింగ్లు జరిగినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు గిన పడుతున్నాయి. వాళ్ళు బ్లాస్టింగ్లో రాళ్ళు పడ్డప్పుడు ఎమ్మటే వాళ్ళ ఒక బ్యాచ్నిగా మెయింటైన్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పడ్డ రాళ్ళని అని చెప్పేసి తీసుకొని పోయి అక్కడ వాళ్ళ సరెండర్లో వేసుకుంటున్నారు. మాకు ఈ బాంబులు, ఈ బ్లాస్టింగ్లు వల్ల మళ్ళీ ఈ పొగ, ఇవన్నీ దుమ్ము ధూళి వల్ల ఈ గడ్డి మీద గిన్న దుమ్ము పడి మా పశువులు కానీ మా గొర్రెలు కానీ ఏవి మేనికి ఇబ్బందిగా ఉంది. బ్లాస్టింగ్ నుంచి ఏర్పడిన అది ఇదివరకు పాతకాలంలో జరిగినప్పుడు ఆ క్వారీలు బ్లాస్టింగ్ వల్ల ఏర్పడిన వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి మా వాళ్ళే గొర్రెలు వాటర్ తాగి చనిపోవడం జరిగింది. ఇవన్నీ ఒకసారి మీరు మా ఊరికి వచ్చి విజిట్ చేసి మీరందరూ మేము చెప్పడం కాకుండా మీరు ప్రత్యక్షంగా వీక్షించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇష్టం చేసుకుని బతాము, న్యాయం మాట్లాడమని ఇండ్రి, మీరు చూడుండ్రి. చెంటు భూమి లేదు, గుట్టపొంట కాలి భూమి లేదు. మమ్మల్ని నష్టపెడుతుండు సానా, గోడు ఏడబెడుతుండు. మా పిల్లలు జల్లలు, మేమేం కావాలి, ఏ పట్టణాల పేరు కావాలి, మేము ఎక్కడ రాం, మాకు దరి దాపలేదు. మమ్మల్ని ఆగం చేస్తుండు. మమ్మల్ని మందలు ఇచ్చిన మానవులు లేరు. 10 మంది కూలోళ్ళు వస్తే అమ్మ ఈ దెబ్బేసి రాళ్ళు తలిగి మేము చావాలా, మీరు లేకున్నా సరే అమ్మ అంటుండ్రు. మీరే నడపాలయ్యా, మాకు ఒకరు దరిదాపు లేరంటే లేరు. సరే మేము కాయం కష్టం చేస్తాం, బతికేటోళ్ళం ఆగం చేస్తుండు. ఇది ఒకటే న్యాయం నడపాలి. మా దాంట్లో మేమే చేసుకొని బతాం. మేము మంది దిగి ఇలా పోవాలంటే చేత కాకుండా అయినాక ఎక్కడ పోం మేము. మమ్మల్ని పెద్ద మనుషులు నష్టపెడుతుర్రు. మిషన్ బంధు పెట్టాలి. మేము కాకపోతే పట్టణాల్లో ఏ వర్రెల్లో వంపుల్లో పడిపోతాం. మమ్మల్ని ఆగం చేస్తాడు. వచ్చిందే మమ్మల్ని ఆగం చేస్తేందుకు వచ్చిండు. ఉంటే ఇగో ఈ భూమి నీది కాదు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీ దాంట్లో పడతలేవు అని తేడా చూపెట్టవాలి. కానీ పొద్దుకు లేస్తే నా దాంట్లో పడుతున్నాయి. ఇవాళ ఎరకపోతుండే అంటే మా ఇంట్లో ఇంకెందుకే ఎర్రను కూడా ఎరతలేడు. ఎట్లా పడి ఏం చేసుకుంటావు చేసుకోపో అంటుర్రు. మేము ఎక్కడ ఉరకాలే? మాకు ఏడు కురకం, ఏ అయ్యకాడు కురకం, ఓళ్ళు కేర్ చేస్తలేరు మమ్మల్ని. దులుపుతుండు, మంచిగా దులుపుతుండా, ఏం చేస్తావు చేయిపో, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, మేము అన్ని దిక్కులు పెట్టి వచ్చినాం పో, మాకు అన్నిటికే అంటుండు. ఒక్కటి న్యాయం నడుపురు నాయన. 10 నమస్కారం.